హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 59 చూసే ముందు పార్ట్ 58 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అగ్రిమెంట్ పేరుతో నన్ను బ్లాక్ చేశావు. తర్వాత మిస్ అయిన ప్రాజెక్ట్లో నన్ను లాక్ చేసి భయపెట్టి నీ ఇంట్లో పెట్టుకొని నా మీద నీ పంత నెగ్గించుకున్నావు. అలా కూడా లొంగలేదని లక్కీని అడ్డం పెట్టుకొని నా వీక్నెస్తో ఆడుకుంటున్నావు. ఇదంతా నీకు జాలీగా ఉంది. ద గ్రేట్ రాణా రణధీర్ వర్మ ఎప్పుడు ఏ ఆడపిల్ల వెంటపడని ద మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచులర్. వయసులో ఉండే ఆడపిల్లలందరూ నీ పక్కన పడుకోవాలని తహతహలాడే వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ హంక్. నా కోసం ఒక యావరేజ్ ఫిగర్, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక బిడ్డకు తల్లైన నా కోసం ఇన్ని డ్రామాలాడి, ఇంత ఖర్చు పెట్టి ఎంత దిగొస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? నీ ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు. నీ అవసరం తీరాక నా బ్రతుకు ఏంటో కూడా తెలుసు. అప్పటి వరకు ఎన్ని విధాలా నేను ట్రై చేసినా నువ్వు నన్ను వదలవని కూడా తెలుసు అని ఒక్కో మాట తోటలా సంధిస్తూ ఉంటే ఎప్పుడు వదిలేశాడో రాణా తనను వదిలేసి బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండిపోయాడు. ఇంత తెలిసినా ఇంకా నీతోని ఎందుకున్నానని నువ్వు అనుకోవచ్చు. ఫస్ట్, నా ఫ్యూచర్ నెగిటివ్ కాంటాక్ట్తో నీ కంపెనీ నుంచి బయటకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు, నిజం బయటకు తెలిసే వరకు నేను ఎంత చెప్పినా ఎవ్వరు నా మాట నమ్మరు. ఒకవేళ నమ్మినా మీ డబ్బు పలుకుబడి వాళ్ళ నమ్మకాన్ని కొనేస్తుంది. రెండోది, లక్కీ నేను జైలుకు వెళ్తే వాడు అనాథ అయిపోతాడు. అందుకనే మీరు ఏం చేస్తున్నా మిమ్మల్ని భరిస్తూ మీతో పాటే ఉంటున్నాను. ఇక లాస్ట్ వన్, మీ ఫాదర్ నా మీద నమ్మకం ఉంచారు. ఇంత పెద్ద బాధ్యతని, కంపెనీని, రెస్పాన్సిబిలిటీస్ని, ఆఖరికి కంపెనీ సీక్రెట్స్, కోడ్స్, లాక్స్, పాస్వర్డ్స్ అన్ని ఉదయసార్తో ఈక్వల్గా నాకు షేర్ చేశారు. అంత ట్రస్ట్ చేసిన ఆయన రిక్వెస్ట్ చేసిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఇది. ఫినిష్ చేసి వెళ్ళే వరకు ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను వదిలేయండి అని చేతులు జోడించి కళ్ళు మూసుకుంది చైత్ర. లక్షలు పోసి సుఖాన్ని, సంతోషాన్ని కొనుక్కోగలిగే క్యాపబిలిటీ మీకుంది. దానికి అమ్ముడుపోయే ఆడవాళ్ళు, అందగత్తలు బయటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకోండి. లక్కీని నా ప్రపంచం. నాకు వాడు తప్ప మరో జీవితమే లేదు. దయచేసి మా జీవితంలోకి రావద్దు. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని వేడుకుంటున్న చైత్రను అలాగే చూస్తూ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు రాణా. తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిన రాణా తిరిగి డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి కళ్ళు తెరిచింది చైత్ర. అప్పటికే రాణా వెళ్ళిపోవడంతో క్లోజ్ అయిన డోర్కి తల కొట్టుకుంటూ అక్కడే కూలబడిన చైత్ర చాలాసేపటి వరకు అక్కడి నుండి కదలలేదు. నిమిషాలు నెమ్మదిగా దొర్లుతూ ఉండగా హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి కళ్ళు తెరిచి దాన్ని చూసింది చైత్ర. రూమ్లోకి రాగానే డెవిల్ బాబు లాగడంతో జారి పడిపోయిన హ్యాండ్ బ్యాగ్ నెమ్మదిగా ముందుకు జరిగి బ్యాగ్ అందుకొని ఫోన్ తీసుకొని చూస్తే వికాస్ నుండి కాల్. వికాస్ పేరు చూడడమే అప్పటి వరకు ఓదార్పు లేక ఒంటరిగా మిగిలిన దుఃఖం పొంగుకొస్తూ ఉంటే వెంటనే లిఫ్ట్ చేసి వికాస్ వచ్చావా అని అడుగుతున్న చైత్ర గొంతులోని వెక్కిళ్ళ సౌండ్కి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఆర్ యు ఓకే అని చాలా టెన్షన్గా అడిగాడు వికాస్. రైట్ నౌ ఓకే అని జరిగింది చెప్పి చాలా టార్చర్ చేస్తున్నాడు, చాలా ప్లాన్ చేస్తున్నాడు అని తెరలుగా వస్తున్న కన్నీళ్లతో చెప్తూనే ఉంది చైత్ర. వెంటనే తన దగ్గరికి వచ్చి గుండెల్లో పొదువుకొని ఓదార్చాలని మనసు పీకేస్తూ ఉన్నా అలా చేయలేని సిచ్యువేషన్కి చాలా కోపంతో పిడికిలి బిగించిన వికాస్ తిరిగి చైత్ర నార్మల్ అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది ఫినిష్ అయిపోతే నువ్వు రిలీజ్ అయిపోతావు. ఇక నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంటుంది. ప్లీజ్ ఎమోషనల్ కాకు, అలానే వీక్ అవ్వకు, ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్ అని చాలా విధాలుగా చైత్రని మోటివేట్ చేశాడు వికాస్. చెన్నై చీకటి గది తలుపులు కిర్రుమంటున్న సౌండ్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంది అమృత. డోర్స్ బయట నుండి లోపలికి వస్తున్న లైటింగ్లో రూమ్ లోపలికి పడుతున్న ఆ మాస్క్ మనిషి అడుగులు చూస్తూనే అమృతలో వణుకు స్టార్ట్ అయింది. తనకి బాగా తెలుసు ఆ టైంలో వచ్చేది ఎవరో. ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు పడ్డ నిశ్శబ్దంలో తనతో మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి అతను. కాళ్ళు చేతులు దగ్గరికి తీసుకొని బలంగా డొక్కలోకి నొక్కేసుకుంటూ తనని తాను దాచుకుంటున్న అమృత చూస్తూ ఉండగానే తిరిగి డోర్స్ క్లోజ్ అయ్యాయి. డోర్స్ క్లోజ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆన్ అయిన ఒక చిన్న ఫోకస్ లైట్ అమృతని పాయింట్ చేస్తూ ఉంటే అడుగుల చప్పుడుకి
ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడని మరింత బలంగా తనను తానే లాక్ చేసుకుంటోంది అమృత. ఆ మాస్క్ వ్యక్తి అమృత దగ్గరికి వచ్చి తన తల మీద చేయి వేసి నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చుంటూ షివర్ అవుతున్న తన బాడీని చూస్తూనే కోపంతో పళ్ళు పటపట కొరుకుతున్న సౌండ్ అమృత చెవులకి స్పష్టంగా వినిపిస్తోంది. ప్లీజ్ నన్ను బయటకు వెళ్ళనివ్వు. ఆ ఒక్క మాటే సంవత్సరాల నుంచి అడుగుతోంది అమృత. ఏడ్చి అరచి అరిచి అలసిపోయిన తను చివరికి ఆ మాస్క్ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే దీనాతి దీనంగా ఇదొక్కటే అడుగుతోంది. అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అతను అమృత దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. ఫోన్లో వినిపించే ఆ బొంగురు గొంతు అతనిదే అని అమృత ఫిక్స్ అయింది. ఎందుకంటే అతను చేసే పనులకి చెప్పే మాటలకి కరెక్ట్గా సింక్ అవుతుంది. కడుపు నిండా తిని స్నానం చేసి చీర కట్టుకో, వచ్చి చూసుకుంటా అని ఆ రోజు ఈవినింగ్ పంపిన ఫుడ్ అండ్ శారీ అక్కడే టేబుల్ మీద ఉన్నాయి. బయటకు పంపిస్తాను అని చెప్పిన మొదటి రోజు మధ్యలో ఉన్న బ్రోకర్ గాడి బలవంతం మీద తిని చీర కట్టుకున్న తర్వాత వీడు వచ్చి చేసిన పనికి అమృత మళ్ళీ తినింది లేదు. ఆ ప్లేస్ నుంచి కదిలింది కూడా లేదు. తల మీద నుంచి వాడి చేయి నెమ్మదిగా కిందకి జారి తన షోల్డర్ మీదకి వస్తూ ఉంటే వెనక్కి వెనక్కి కదులుతున్న అమృతలో భయం, కంపరం, జుగుప్స, ఇంకా అంతకు మించిన ఇది అని చెప్పలేని ఒక చెత్త చండాలమైన ఫీలింగ్. కానీ వాడి దృఢమైన పట్టు అమృత షోల్డర్ని బిగించింది. వెనక్కి కదులుతున్న తన వీపు మీద రెండో చేతి నుంచి వీపు మొత్తం పాముతున్న వాడి కామ వాంఛ బలంగా తీసుకుని వదులుతున్న వాడి ఊపిరిలో తెలుస్తూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తోంది అమృత. అందుకే తలుపులు తెరుచుకున్న ప్రతిసారి గొంగళి పులిగిలా ముడుచుకుపోయి తనను తాను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది అమృత. మొత్తంగా ముడుచుకుపోయిన తనని ఫోర్స్ చేయలేదు వాడు. కాళ్ళు, చేతులు, వీపు అవకాశం ఉన్నంత వరకు టచ్ చేసి తన కోరికని చల్లార్చుకుంటున్నాడు. సెన్సిటివ్ పార్ట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటున్న అమృతతో 10 నిమిషాలు వాడి ఇష్టానికి ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని తృప్తిపరుచుకొని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అయ్యాయి. అరగంట తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన డోర్స్లో నుంచి లోపలికి వచ్చిన బ్రోకర్ కాల్ ఆన్ చేసి ఉన్న ఫోన్ అమృత ముందు పెట్టి రూమ్లో లైట్స్ ఆన్ చేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ డోర్ క్లోజ్ చేశాడు. అమృత అని వినిపిస్తున్న బొంగురు గొంతు పిలుపుకి బెదిరిపోతూ ఉలిక్కిపాటుతో మోకాళ్ళ మధ్యలో నుండి కళ్ళు మాత్రమే బయటకు పెట్టి చూసిన అమృతకి ఎదురుగా ఫోన్ కనిపించి మరింత భయపెట్టింది. స్క్రీన్ లైటింగ్కి అది ఒక భూతంలా కనిపిస్తూ ఉంటే భయంతో దేక్కుంటూ వెనక్కి వెళ్ళిన అమృత దాని నుండి చాలా దూరంగా రూమ్లో మరో కార్నర్కి వచ్చి గోడ అడ్డుగా రావడంతో మళ్ళీ కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని తల మోకాళ్ళ మధ్య దాచుకుంది. తాబేలులా బాడీ మొత్తాన్ని కాళ్ళు చేతులతో కవర్ చేసుకుంటున్న అమృతను కెమెరాస్ కనెక్ట్ చేసి ఉన్న స్క్రీన్ మీద చూస్తూ, అమృత, ఇలా ఎంతకాలం నన్ను బ్రహ్మచారిగా ఉండమంటావు? నువ్వు ప్రేమించిన వాడు రోజుకొకరితో శృంగార శతకాలు రాస్తున్నాడు. నిన్ను ఆరాధిస్తున్న నన్ను మాత్రం మృగంలా చూస్తున్నావు. సరే, అది వదిలే. ఇక నేను ఎంత ప్రయత్నించినా నీ మనసు మార్చలేనని నాకు తెలిసింది. అందుకే ఆఖరిసారిగా అడుగుతున్నా, ఒకే ఒక్కసారి నీతో నా ఇష్టంగా గడపాలి. స్నానం చేసి ఆ తెల్ల చీర కట్టుకో, వేడి భోజనం పంపిస్తా, చక్కగా తిను, నగలు మల్లెపూలు పంపిస్తా, అందంగా అలంకరించుకో, ఒక్కసారి నన్ను నీలోకి తీసుకో, నీ ఒడిలో లాలించు, నీ అందంతో నన్ను ఊరించి నీ దాసుని చేసుకో. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పడం లేదు. నిజంగానే నేను బయటకు పంపిస్తా. వెళ్లే ముందు నా కోరిక తీర్చిపో అని ఆ బొంగురు గొంతుగాడు అడుగుతూనే ఉన్నాడు. అమృత ఏడుస్తూనే ఉంది. తన ఏడుపుకి వాడి భరించలేనంత కోపం, ఆవేశం వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవన్నీ పగలు కొడుతున్న సౌండ్స్ ఫోన్లో వినిపిస్తూ ఉంటే ఇక్కడ అమృత దిమ్మెరపోతోంది. ఇన్ని సంవత్సరాలైంది నిన్ను తీసుకొచ్చి, ఒక్కసారైనా బలవంతం చేశానా? నీ ఇష్టంగా నిన్ను నాకు ఇవ్వాలి అని ఇంతగా తప్పిస్తూ ఉంటే నీకెందుకు అర్థం కావడం లేదు? వాడి కట్టిన తాళి కూడా తెంచి పడేశాడు. అయినా వాడి మీద నీ ప్రేమ చావడం లేదా? వాడు కట్టిన తాళి నీ మెడలో ఉంటేనే నువ్వు వాడి భార్య. ఇప్పుడు ఆ తాళి నీ మెడలో లేదు. నువ్వు వాడి భార్యవు కాదు, నా హృదయ సామ్రాజ్య దేవివి, నా కోట్ల ఆస్తికి యజమానివి, నా జీవితానికి మహారాణివి.
నా కోరికను మన్నించి చూడు. ఈ విశాల ప్రపంచంలో నీకన్నా అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అనిపించేలా నీ జీవితం ఉంటుంది అని కాసేపు కోపంగా, కాసేపు ఏడుస్తూ, కాసేపు ప్రేమగా, వెంటనే కామపిచ్చితో కొట్టుకు చచ్చేవాడిలా, మళ్ళీ దీనంగా, అటు తర్వాత జాలిగా, మళ్ళీ వికటాట్టహాసం చేస్తూ రకరకాలుగా వాగుతున్న బొంగురు గొంతు వాగుడు ఇక భరించే శక్తి నశించిన అమృత కూర్చున్న చోటే నెమ్మదిగా పక్కకు పడిపోయింది. ఫిజికల్ వీక్నెస్తో పాటు మెంటల్ టార్చర్కి కంప్లీట్గా శక్తి కోల్పోయిన అమృత స్పృహ కోల్పోయింది. హైదరాబాద్ వర్క్ ఫినిష్ అవ్వడంతో ఆ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేహ అడిగినట్లే మిడ్ నైట్ పబ్కి తీసుకొచ్చాడు ఉదయ్. పిచ్చి ఆనందంతో ఉన్న నేహ ఆ నైట్ పబ్ తాగుబోతులందరికీ బిల్ తనే కడతానని మైక్లో అనౌన్స్ చేసి షార్ట్స్ మీద షార్ట్స్ కొట్టి పిచ్చి పిచ్చిగా మంద మధ్యలో చిందులు తొక్కుతోంది. ఫస్ట్ సక్సెస్కే ఇంత చేస్తోంది అని హై పిచ్లో హోరెత్తుతున్న ఫాస్ట్ మ్యూజిక్కి 10 మందిలో సోలోగా స్టెప్పులు వేస్తున్న నేహను గుంపుకు దూరంగా కూర్చొని చూస్తూ, ఇప్పుడు ఈ సంగతి అంకుల్ అడిగితే నేనేం చెప్పాలి అని తింకుతూ ఉన్నాడు ఉదయ్. 1 2 వీకెండ్ పబ్ ఫుల్ రష్గా ఉంది. అంతమంది బిల్ అంటే లక్షల్లోనే పేలుతుంది. ఖచ్చితంగా అకౌంట్స్లోకి వస్తుంది. అంకుల్ దగ్గర బుక్ అవుతుంది. తాగుతున్న వాళ్ళని ఎక్కువ తాగకండ్రా అని తిట్టుకుంటూ అనవసరంగా తీసుకొచ్చానా అని ఫీల్ అవుతూ మనీ ఎలా మేనేజ్ చేయాలా అని టెన్షన్ పడుతున్న ఉదయ్ ముందుకు వచ్చింది నేహ. తను రావడంతోనే లేచి నిలబడుతూ, అయ్యిందండి డ్యాన్స్, ఇక వెళ్దామా అని అడిగాడు ఉదయ్. అసహనంతో ఉడికిపోతున్న ఉదయ్ బుగ్గులు లాగి, సో క్యూట్ మై బాయ్ అంటూ ఊపిస్తున్న నేహ 2 చేతులు పట్టుకొని, ఎంత తాగేవే తల్లి, ఇంత క్యూట్గా నన్ను ఏడిపిస్తున్నావు అని అన్నాడు ఉదయ్. జస్ట్ 8 షాట్స్ అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చి, నౌ యువర్ టర్న్ అని అంటూనే బార్ కౌంటర్ దగ్గరికి ఉదయ్ని లాక్కుపోయి సీట్లో కుదేసింది. నువ్వు నేను ఇద్దరు తాగితే డ్రైవింగ్ ప్రాబ్లం అవుతుంది అని అతను చెప్తూనే ఉన్నాడు. 2 షాట్స్ ఉదయ్ అని గొంతులో పోసేసి గట్టిగా తన బుగ్గను ముద్దు పెట్టి డాన్స్ చేద్దాం అంటూ లాక్కుపోయింది నేహ. పిల్ల ఇచ్చిన ముద్దుకి మూర్చపోయిన వాడిలా చూస్తున్న ఉదయ్ని గుంపులోకి లాక్కొచ్చి అతని షోల్డర్స్ మీద 2 చేతులు పడేసి, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ కిస్, జస్ట్ డూ ఇట్ అని చెప్పి ఎగురుతున్న నేహను చిన్నపాటి షాక్తో చూస్తున్న ఉదయ్ లైట్గా బ్లష్ అవుతున్నాడు. ఫ్యామిలీ మొత్తం ఒక్కటే, చెప్పింది వినే అలవాటే లేదు అని తన ఫీలింగ్స్తో పని లేకుండా డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తున్న నేహతో చిన్నగా స్టెప్ స్టార్ట్ చేశాడు ఉదయ్. మనది కాదు అనే ఆశ చంపుకొని నిరాశను దుప్పటి కప్పి బజ్జో పెట్టిన ఉదయ్ మనసుని నేహ తన చిలిపి అల్లరితో చిన్నగా గిల్లుతుందని, ఈ గిల్లుడు పాపం పిల్లాడిని ఎటుకు తీసుకుపోతుందో నేహకు ఆ క్షణం ఆలోచన లేదు. మార్నింగ్ 5కి అప్పటిదాకా కూడా రాను అని మొండికేసిన నేహను అతి బలవంతంగా హోటల్కి తీసుకొస్తూ ఉన్నాడు ఉదయ్. యూ చీటర్, నీ ఇష్టం, నీ ఓపిక, నీ ఎంజాయ్మెంట్, యూ విష్ అని చెప్పి సడన్గా నన్ను తీసుకొచ్చేస్తున్నావు. నన్ను ఎంజాయ్ చేయనివ్వడం లేదు. మమ్మీ కన్నా నువ్వే రూల్స్ ఎక్కువ పెడుతున్నావు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని తాగిన మత్తులో అరుస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఉదయ్ హెయిర్ షర్ట్ పట్టుకొని పీకేస్తూ కొడుతూ ఉంది నేహ. ప్లీజ్ కామ్ డౌన్ నేహ, నువ్వు ఇలా అల్లరి చేసి నేను డ్రైవింగ్ చేయలేను. ప్లీజ్ సరిగా కూర్చో అని తనని వెనక్కి తోస్తూ డ్రైవింగ్ చేయడానికి కష్టపడుతున్న ఉదయ్కి సరిగ్గా అప్పుడే ఫోన్ వచ్చింది. తనను పట్టి పీకేస్తున్న నేహ చేతులు 2 ఒక చేత్తోనే హోల్డ్ చేసి తనని సీట్లో పుష్ చేసిన ఉదయ్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటే, నీ గర్ల్ ఫ్రెండా అంటూ మళ్ళీ ఉదయ్ మీదకి వచ్చింది. నా బతుక్కి గర్ల్ ఫ్రెండ్ కూడానా అని ముఖం వికారంగా పెట్టి, నీ బావగాడు అంటూ నేహను విడిపించుకొని ఫోన్ ఆన్సర్ చేశాడు ఉదయ్. లేపానా, లేచావా అని అడుగుతున్న రాణాకు, ఇంకా పడుకోలేదురా సామి, నువ్వు లేపడానికి నేను లేవడానికి అని అసహనంతో ఆన్సర్ ఇస్తున్న ఉదయ్ బాబు నెత్తి మీద ఒక్కటి వేసింది నేహ. హుష్ అని సైగ చేసి కొట్టిన నేహను గుర్రుగా చూస్తూ ఉంటే, నువ్వు నన్ను భయపెడుతున్నావని నేను మా బావకి చెప్తాను అంటూ చిన్నపిల్లలా రాగాలు స్టార్ట్ చేసింది నేహ. భగవంతుడా అని తల కొట్టుకొని వెంటనే కార్ బ్రేక్ వేసి, నువ్వెందుకు కాల్ చేసావురా చెప్పు అన్నాడు విసుగు మొత్తం చూపిస్తూ.
దాని నేచర్ నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. ఎంజాయ్ చేస్తున్నావా అని కవ్విస్తున్న డెవిల్ బాబు నవ్వుకి మంట పెడుతున్నావురా ఈడియట్, మళ్ళీ నా నోటితో చెప్పాలా అని చిటపటలాడుతూ ఉంటే, ఓకే ఎంజాయ్ ద మార్నింగ్, నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చేయి అని రాణా అనడంతో, మ్యాటర్ చెప్పు, మళ్ళీ కాల్ చేయడం కుదరదు, రూమ్కి వెళ్ళగానే ముందు పడుకోవాలి, లేచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని చెప్పాడు ఉదయ్. స్టార్టింగ్స్ క్యాన్సిల్ అయింది బాబాయ్, వాడిని హుస్సేన్ సాగర్లో ముంచేయకుండా ముద్దుగా నువ్వే మేనేజ్ చేసావు కదా, డాక్యుమెంటేషన్ కూడా ఫినిష్ చేసుకోరా అని అడగడంతో సాడిస్ట్ అంటూ తల పట్టుకున్నాడు. ఈరోజు సండే, గవర్నమెంట్ హాలిడే, డాక్యుమెంటేషన్ అంటే లీగల్ వర్క్స్ మండేనే అవుతాయి. సో ఇంకా 2 రోజులు ఉండాలి. మార్నింగ్ ఫ్లైట్కి రిటర్న్ వెళ్దాము అనుకున్న ఉదయ్ ఇంకా 2 రోజులు నేహతో అక్కడే ఉండమంటే కత్తి మీద సాములా ఉంది ఉదయ్కి. నా వల్ల కాదురా, మేనేజర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, వాడు చూసుకుంటాడులే అని చెప్తూనే ఉన్నాడు. మా బావ చెప్తే నువ్వు చెప్తావా అంటూ ఉదయ్ నెత్తి మీద మళ్ళీ టపి పీకి, యు సో క్యూట్, బావ ఏది చెప్పినా చేస్తావు, ఐ నో నువ్వు చేస్తావు అని మళ్ళీ 2 బుగ్గలు లాగి వాటి మీద ముద్దులు పెట్టి కిందకు జారిన నేహ అతని కాలుని చుట్టుకొని తొడ మీద తల పెట్టి చిన్న పిల్లల ముడుచుకొని అలాగే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే ఉంది. తాగిన తనని తిట్టలేని పరిస్థితి, దూరం పెట్టలేని పరిస్థితి, అరవద్దు అని చెప్తున్నా వినని తన మత్తుకి వాళ్ళ మాటలన్నీ ఫోన్లో వింటున్న రాణాతో, నా వల్ల కాదురా మేనేజ్ చేయడం, వదిలే అన్నాడు నిస్సత్తువగా. మేనేజ్ చేయమని చెప్పలేదు, ఫినిష్ చేయమని చెప్తున్నా. ఆ చెమట మేనేజర్ని ట్రస్ట్ చేసి నిన్ను వదిలేయలేను, ఇది కంపెనీ ప్రెస్టీజ్ ఇష్యూ. స్టార్ట్ చేసావు, ఫినిష్ చేసుకొనిరా అని ఉదయ్ నెక్స్ట్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు రాణా. అనుకున్నది చేయడమే కానీ ఎదుటివాడు చెప్పేది వినే అలవాటు డెవిల్ బాబుకి లేదు. తెలిసి కన్విన్స్ చేయాలనుకున్న నాకు బుద్ధి లేదు అని ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూనే కాళ్ళ మీద నిద్రపోతున్న నేహను చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. హోటల్ రీచ్ అయ్యే వరకు తనని డిస్టర్బ్ చేయలేదు. దూరంగా ఉంటే దగ్గర అవ్వాలని తప్పించే మనసుకి అంత దగ్గరగా ఉన్నా తనని అస్సలు కదపాలని అనిపించలేదు. తన క్లోజ్నెస్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ హోటల్కి రీచ్ అయ్యాక కూడా తనని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. లైఫ్లో మళ్ళీ నీతో ఇంత క్లోజ్గా ఉండే ఛాన్స్ నాకు రాదు అని పెయిన్ ఫీల్తో చెదిరిపోయిన నేహ హెయిర్ని చెవి వెనుకకు సెట్ చేసి తన ఫేస్ని అపురూపంగా చూస్తూ బెడ్ మీద సైడ్కి తిరిగి తననే చూస్తూ కూర్చున్నాడు ఉదయ్. నిద్రలోనే చిన్నగా మూలుగుతూ తల మీద ఉన్న ఉదయ్ చేతిని తీసుకొని అటు సైడ్ తిరిగి తన చంప కింద పెట్టుకుంది నేహ. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఆ సిచ్యువేషన్లో తన చేతిని తీసుకునే ఛాన్స్ లేక అటు తిరిగిన నేహతో పాటు ముందు బెండ్ అయిన ఉదయ్ ఇంకో హ్యాండ్తో తన బాడీ వెయిట్ని మేనేజ్ చేస్తూ మీదుగా వాలి ఉన్నాడు. మనసులోని పిల్లని, అందులోనూ మత్తులో ముద్దుగా నిద్రపోతున్న పిల్లని అలా చూస్తే ఎటువంటి మగాడైనా హార్ట్ని కంట్రోల్లో ఉంచుకోవడం కష్టం. ఉదయ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. కింద నేహ తనకి టచ్ అవ్వకుండా తన పైన ఉదయ్ అంత క్లోజ్గా ఆ విధంగా నేహ ఫేస్కి దగ్గరగా రావడంతో ఉదయ్ హార్ట్ స్పీడ్ పెరిగి ఇబ్బంది పెడుతున్న తన ఫీలింగ్స్కి గట్టిగా ఐస్ క్లోజ్ చేసుకొని నెమ్మదిగా నేహ చంపల కింద నుంచి తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు నేహ ఉదయల మధ్య ఏం జరగనుంది? రాణా నమ్మకాన్ని ఉదయ్ నిలబెట్టుకుంటాడా? నేహ ప్రేమ ఏం కాబోతోంది? అమృతని నిజంగానే బయటకు పంపుతాడా? అమృత తిరిగి రాణా లైఫ్లోకి రానుందా? ఇన్నాళ్ళు దాచినవాడు ఇప్పుడెందుకు పంపుతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.